మర్చిపోవద్దు. ఇవాళ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పుకున్నామో అది శత్రువు మీద ప్రయోగించాలి తప్ప మనకు మనంగా అక్కడక్కడ చిన్న చిన్న సంకుచిత పద్ధతుల్లో వాటిని వాడకూడదని మాత్రం చెప్పదలుచుకున్నాం. వారు ఒక బాధ వ్యక్తం చేసిండ్రు అధ్యక్షుల వారు. ఇవాళ ఒకప్పటి పద్ధతి వేరు, ఇవాళ పద్ధతి వేరు. ఎవరు తప్పించుకోజాలరు అనేది చెప్పిందో అది సత్యం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నుంచి వెళ్ళి ఎవరు పెట్టిన అనేది ఇవాళ కాకపోయినా 10 రోజులు తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ ఉంది. మనం మాత్రం ఒక బాధ్యత మర్చిపోదు. కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప, ధర్మం సైడ్ ఉండాలి తప్ప, ప్రజల వైపు ఉండాలి తప్ప మనం దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉండకూడదు. ఇవాళ దొంగలని, అబద్ధాల కోర్లని, హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని, బ్రోకర్లని చీల్చి చెండాడంలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది. స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మణ డెఫినెట్గా 45 నిమిషాల క్లాస్ ఉంటుంది, వారు చెప్తారు తప్పకుండా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతూ ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట